హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ వడ అండి. ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ మెథడ్‌లో స్కిప్ చేయకుండా చూడండి. శనగపప్పు వచ్చి ఒక కప్పు తీసుకున్నామండి. ఈ కప్పుతో కప్ అనమాట. వీటిని 2 గంటల పాటు ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాము. చక్కగా నానిపోయినాయి. దీన్ని ఆల్రెడీ మనం వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. నీళ్లు మాత్రం వంపేసేసుకుందాము. ఈలోగా వచ్చేసి చికెన్ వచ్చి మనం పసుపు మాత్రం వేసుకొని బాయిల్ చేసుకున్నామండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇది ఆరిన తర్వాత చూడండి, బోన్స్ మాత్రం తీసేసేసి లోపల ఉన్న ఫ్లెష్ మాత్రం వలిచేసుకుందాము. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పును వచ్చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు. దీన్ని మనం పల్సిస్తానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ సోంపు వేసుకుందాము. సోంపు వేసుకోవటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. మనకి కొంచెం పప్పుగా తెలుస్తూ ఉండాలి. చూడండి, మనకి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో వచ్చి మనం ఒలిచిపెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందామండి. వేసేసి దీన్ని కూడా మనం పల్సిచ్చి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా ఉండాలన్నమాట. దీన్ని కూడా మనం పప్పుతో పాటు యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకుందాము. తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నామండి, వేసేసుకుందాం. కొంచెం పుదీనా ఆకులు ఒక 10 అంతేనండి, ఎక్కువ వేసుకోవద్దు, ఫ్లేవర్ డామినేట్ చేస్తుందనమాట. కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక చిటిక. ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ప్లెయిన్ కారం అండి ఇది, మసాలాలు వేసింది కాదు. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. చల్లగా వాన పడేటప్పుడు మనకి వేడి వేడిగా ఇలా వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మీరు ఎలా చేస్తారో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చికెన్ వడ అనేది నేనైతే ఇలా చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. చాలా క్విక్గా అయిపోతుంది. దీంట్లో వచ్చి మనకి పప్పు నానటమేనండి టైం, అంతేను. చూడండి, మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, ఇలా మనకి కావాల్సిన సైజులో చేతి మీద వడల్లాగా ప్రెస్ చేసేసుకుందాం అనమాట. మసాలా వడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిందండి, దాంట్లో మనం వేసేసుకుందాం, పట్టినన్ని వేసుకుందాము. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట, లోపల దాకా పచ్చిదనం లేకుండాను. అలానే పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుందన్నమాట, టేస్ట్ కూడాను. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలానే మీరు ఎలా చేస్తారో కూడా చికెన్ వడ నాకు కమెంట్ చేయండి. నేనైతే పచ్చిశనగపప్పులో చేస్తానండి. కొంతమంది మినప్పప్పులో కూడా వేస్ట్ చేస్తారు. దానికంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట చికెన్ వడ అనేది టేస్ట్. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. తీసేసుకుందామండి. ఇంకా దీంట్లోకి ఏమీ అవసరం లేదు, చట్నీస్ కానీ ఏమీను. ఒకవేళ మీరు కావాలంటే దీంతో పాటు చక్కగా టొమాటో కెచప్తో తినొచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.